సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. అసలు బయటికి రాగానే యుద్ధం అనే పదం మాడతారు. యుద్ధం అనేది సోలజర్లు మాడతారు. యుద్ధానికి మీనింగ్ తెలుసా? మీ మీడియా సోదరులు కూడా ఖండించట్లేదు యుద్ధం అనే పదానికి. మరి ఏ రకంగా చూడాలో అర్థం కావట్లా. చదువుకున్న మూర్ఖులా ఏంటి? సైనికులు అంటే ఎవరు? సోలజర్స్ అంటే ఎవరు? మీ మీడియా వాళ్ళు ఎందుకు ఖండించట్లేదు? అది మీ మీడియాలో ఏ అర్థం మాట్లాడినా దీన్ని తీసుకొచ్చి హైలైట్ చేస్తున్నారు. పదానికి మీనింగ్ తెలియకుండా మీడియా వ్యవస్థలు ఎందుకు బతుకుతున్నాయి? నేను మీడియానే ఖండిస్తున్నా. కొన్ని పదాలు లైవ్ కాస్ట్ చేయకూడదు. సోలజర్స్ ఏంటి? సైనికులు ఏంటి? సైనికులు ఎక్కడ ఉంటారు? రోడ్లో తిరుగుతారా? రోడ్ల మీద తిరుగుతారు సైనికులు. యుద్ధం ఎక్కడ చేస్తారు? వార్లో చేస్తారు యుద్ధం. ఏం వార్ ఉంది ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు వార్ చేయడానికి? జాతీయ ప్రధాన కార్యదర్శి నువ్వేదో ఒక చెత్త పార్టీ పెట్టుకుని నేను ప్రధాన కార్యదర్శి నిన్ను చేయొచ్చు. ఒక డబ్బు ఉంటే భారతదేశంలో పందిని కూడా ప్రధాన కార్యదర్శి చేయొచ్చు. రోడ్ల మీద తిరిగే పందిని కూడా దానికి ఒక నేమ్ పెట్టి దానికి ఒక పరమోపం చేసి దాన్ని కూడా ప్రధాన కార్యం చేయొచ్చు. అంతే. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత కాబోయే సీఎం అని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. ఎవరు? టీడీపీ వాళ్ళు. అసలు మంగళగిరి పాలకటం రాని వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి చేంజ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చేవాళ్ళ. మంగళగిరి అనే పదం పలకడం రాని వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ని కట్టబెడతారా? జనం అంతా పిచ్చేవాళ్ళ. చంద్రబాబు గారు బెయిల్ నుంచి బయటకు వచ్చారు కదా సార్, ఎలా చూడొచ్చు? మామూలు మనిషిలాగానే చూడొచ్చు. అలానే కాదు సార్, అలానే కాదు నేను చెప్పేది. ఆయనకి ఆపరేషన్ వల్ల బయటకు వచ్చాడు కదా, ఆరోగ్య సమస్యల కారణాలతో బయటకు వచ్చాడు. ఆ సమస్యలు తీరాక మళ్ళీ కస్టడీకి వెళ్ళిపోతాడు. అది కామన్. అది న్యాయం గెలుతానికి ఇదేం జడ్జిమెంట్ ఇచ్చారంటే ఏం మాడతారు? మీ మీడియా ప్రతినిధులు ఖండించకపోవడం ఇది మీడియా వాళ్ళే తప్పు. న్యాయం గెలడానికి ఏం గెలిచింది? న్యాయం అనేదానికి ఏం గెలిచింది? కోర్టు అని కేసులు కొట్టేసిందా? కోర్టు కేసులు కొట్టేస్తే మేము నిరపరాధి, న్యాయం గెలిచిందని అనాలి. ఏ ప్రతిపక్షాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు అనేది ఎప్పుడు పొరచుతూనే ఉంటాయి. మరి సిబిఐ ఆంధ్రప్రదేశ్లో రావద్దు, ఈడీ రావద్దు అన్న రోజున ఈ ప్రతిపక్షాలు ఏమైనాయి? అప్పుడు మామూలుగా కోమలు ఉన్నాయా? ముందుదాకా పడుకున్నారంటే అలా న్యాయ వ్యవస్థలాగా ఉండటం మొత్తం సిబిఐ రావద్దని ఈ ప్రతిపక్షాలు ఎందుకు స్పందించలేదు? ఆ రోజు ఎందుకు స్పందించలేదు? మీడియా ప్రతినిధులు కూడా దొంగలు కాబట్టి దాన్ని మీడియా ఎక్కువ వన్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని పబ్లిసిటీ చేయాల. అంతే. మరి న్యాయం ఎలా గెలిచింది? న్యాయం గెలిచిందని కోర్టులో రిప్రజెంట్ చేసి ఇదిగో చంద్రబాబు నాయుడు తరఫున న్యాయం గెలిచిందని కాపీ చూపించమని అప్పుడు ప్రజలు నమ్ముతారు. వాళ్ళు చేసుకుంటారా? నువ్వు 100 చేసుకుంటావు. ఇప్పుడు నేను చిరిగిన చొక్కా వేసుకుంటానంటే ఎవడేం చేయడు. నా కొత్త షర్ట్ అనేది చొక్కా చింపుకుని వేసుకున్నా ఎవడో ఏం చేయడు. ఇది అంతే. గొప్ప చెప్పుకుంటాం ఇవ్వకదమ్మడ ఉపన్యాసం ఇది. ఆ ప్రభావం పోయింది సార్. కంప్లీట్ చచ్చిపోయింది. టీడీపీతో ఎప్పుడైతే కలిసిందో జనసేన అప్పుడే చచ్చిపోయింది. అయ్యా ఎన్నిసార్లు చూడలేదు. ఎక్కడన్నా గెలిచాడు ఆయన? 2 సార్లు పోటీ చేసాడు, గెలిచాడా? ఒక సీటు గెలవలేనాడు. నాకేదో పార్టీ ఉంది, పెద్ద వ్యవస్థ ఉంది, ఏదో కుర్రాళ్ళని కొంతమందిని రెచ్చగొట్టి కుల వర్గాలను రెచ్చగొట్టి చేయడం తప్పితే ముద్రగడ్ల పద్మనాభాన్ని అరెస్ట్ చేసి లోపలేసిన రోజున ముందాయి పడుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ముందాయి పడుకున్నాడా? ముద్రగడ్ల పద్మనాభాన్ని కొట్టినప్పుడు అంత అంగా చేసినప్పుడు ఆయాల కులం గుర్తులేదా? ఇవాళ గుర్తొచ్చిందా? ఇవాళ లాభం ఉంది, ప్యాకేజీ ఉంది, గుర్తొచ్చింది. అంతే. మళ్ళీ ప్యాకేజీ అయిపోగానే మళ్ళీ సినిమాలకు వెళ్ళిపోతాడు. ఆయన గురించి చెప్పొద్దు, కామెంట్ చేయొద్దు. అనవసరం, వేస్ట్. జగన్ వైనాట్ 170 అంటున్నాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ మేము నోట్లో వేలు పెట్టుకుని కూర్చుంటాం అని చెప్పేసి నోట్లో వేలు కాబట్టి పాల పేక పెట్టుకోమని సామె ఎవడొద్దన్నాడు? నోట్లో వేలు కాబట్టి పాల పేక పెట్టుకోమని ఎవడొద్దన్నాడు? మీరు నాకు ఓట్లు వేయండి, మీకు స్థానాలతో ఎందుకు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా సార్. ఎలా చూసంటారు మళ్ళీ మీరు? మీకు స్థానాలతో పని లేదు, నాకు ఓటు వేయండి చాలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా. ఎందుకు ఉపయోగం? ఓటు వేసి మురగొట్టుకుంటాడు ఎవడన్నా తెలిసినాడు? మురిగిపోయేవాడికి ఓటు ఎవడన్నా వేస్తాడా? మళ్ళీ ఏపీ బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ రావాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఏపీకి నువ్వేం చేసావు? నీ సామాజిక వర్గానికి ఏం చేసావు చెప్పు? నీ సామాజిక వర్గానికి ఏం చేసావు? ఏపీలో ఈ ప్రజలకు ఇంత చేశాను నేను చెప్పమను. నీ కోట్ల ఆస్తి ఉంది కదా, ఒక సినిమా తీస్తేనే నాకు ఇన్నొత్తాయి డమ్కీలు కొడుతున్నావుగా. నువ్వేం చేసావు పబ్లిక్కి?
మళ్ళీ ప్యాకేజీ స్టార్ అన్న దత్తపుత్రుడు అన్న కూడా చెప్పులతోనే వ్యాఖ్యలు చెప్తా అనేసి కూడా అంటారు కదా సార్. అది రౌడీజం చాలా ఇది భారతదేశం. ప్రభుత్వాలు చూస్తూ ఉండవు, గవర్నమెంట్ వ్యవస్థలు చూస్తూ ఉండవు. పిచ్చివాడు అయితే గవర్నమెంట్ వ్యవస్థలు అవి చూస్తూ ఉండవు. సార్ ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ ఏ జగన్ జగ్గుబాయ్ ఇలా మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మెంటల్ టెన్షన్, మెంటల్గా పిచ్చివాడు ఏదో మాగుతాడు. ఇప్పుడు రోడ్డు మీద నువ్వు వెళ్తుంటే పిచ్చివాడు ఏదో అరుస్తూ ఉంటాడు. దాని పరిగణలో తీసుకుని కామెంట్ చెప్పాలంటే చెప్పలేము. నా దృష్టిలో పిచ్చోడి కిందే మాటలు. రాజకీయ హోందాతనంగా మాట్లాడు రాజకీయ నాయకుడు అవుతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించట్లేదు, మేము గౌరవంగానే మాట్లాడుతాం. అతను మాట్లాడే పిచ్చి మాటలు పిచ్చోడి కింద లెక్కేస్తారు జనం, అంతే. రాజకీయ ఏంది నువ్వు కూడా పార్టీ పెట్టు అధ్యక్షుడు, నువ్వు కూడా ఛానల్ పెట్టుకో, నువ్వు కూడా డబ్బులు పెట్టు, నిన్ను అధ్యక్షుడు అంటారు. మనం పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మనం మాట్లాడే భాషను ఉపయోగించే విధానాన్ని తెలుసుకోకుండా మాట్లాడడం చాలా పిచ్చితనం. అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను లక్షలాది పుస్తకాలు చదివాను, ప్రజల సమస్యలు నాకు తెలుసు, నేను వస్తేనే ప్రజలకు మంచి జరుగుతున్నాను బాగా. అయ్యా నేను భగవద్గీత చదివాను, రామాయణం చదివాను, నేను రోడ్డుకు వచ్చి ఈ పిచ్చి వాడుతున్నానంటే ఆ పవిత్ర గ్రంథాలకు కూడా విలువ తగ్గిపోద్ది. అలాంటి భాషలో వాడకూడదు. నేను అది చదివాను ఇది చదివానని. నువ్వు మాట్లాడే భాష నీకు తినగా రానప్పుడు ఏ గ్రంథం చదివితే ఏంటి, ఏ గ్రంథం చదివితే ఏంటి ఉపయోగం? నీకు మాట్లాడే సంస్కారమే లేదు. ఏ గ్రంథం చదివితే ఎవరికి కావాలి? సార్ అలాగే భువనేశ్వర్ గారు కూడా నిజం గెలిచింది అని చెప్పి ఒక యాత్ర చేశారు. సరే అండి, వాళ్ళ భర్త గారు అనారోగ్య కారణాల వల్ల ఇంటికి వచ్చేయడం కళ్ళ ముందుగా సంతోషంతో ఏదో అనుకుంటుంది. నిజం గెలిచింది అనేది కోర్టు డెసిషన్. అది నువ్వు నేను చెప్పేది కాదు. అది రోగాలు గెలిచినాయి. అక్కడ రోగాలు వంక చూపించుకొని గెలిచి బయటకు వచ్చాడు, అంతే అంతే. భువనేశ్వర్ గారు కూడా సంబరాలు చేసుకుంటారు. చేసుకుంటారు స్వామి. నేను లోపలైతే నేను బయటకు వస్తే మా అబ్బాయి అయితే నేను సమరం చేసుకోనా, అది అంతే. బెయిల్ కాపీలో స్పష్టంగా ఉంది ప్రెస్ మీట్లు పెట్టకూడదు, ఫోన్లు మాట్లాడకూడదని. కానీ జైలు నుంచి బయటకు రాగానే మొట్టమొదటి పని చేసిందే నా ప్రెస్ మీట్ పెట్టడం చంద్రబాబు నాయుడు గారు. ఎలా చూస్తారు దాన్ని? ఆయనకి ఇవాళ కొత్త ఉందండి. వ్యవస్థలు మేనేజ్ చేయడం ఆయన ఎప్పటి నుంచో ఉన్నది, ఇవాళ కొత్తగా చేసేదేం కాదు. వ్యవస్థలు మేనేజ్ చేసేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. సరే ఆయన లాజిక్లో ఆయన ఉపయోగించుకుంటాడు. అటు బయటకు వచ్చాడు. తర్వాత ఏం చేసేది అనేది కోర్టులు చూస్తా ఊరుకోవు. కోర్టు పరిధిలో తీసుకోవాల్సిన విషయం వచ్చినప్పుడు చట్టం పరిధిలోకి తీసుకుంటుంది. దానికి తగ్గ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చంద్రబాబు గారు అరెస్ట్ అయింది కొన్ని కేసుల వల్ల, స్కిల్ స్కామ్ కానివ్వండి, ఇన్నరింగ్, ఇలాంటి చాలా కేసుల మీద అరెస్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు కూడా బయటకు వచ్చి నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా 40 ఏళ్ళ అనుభవం అనేసి కూడా చెప్పారు కదా సార్. ఎలా చూడొచ్చు అంటారు మళ్ళీ దీన్ని? 40 ఏళ్ళ అనుభవం ఉంది అని చెప్పడం గొప్పతనం కాదు. ఇవన్నీ ఈ కేసులన్నీ కొట్టేపించుకున్న రోజున నాకు 40 ఏళ్ళ అనుభవం ఉంది, నేను ఏనాడూ తప్పు చేయలేదు, ఆంధ్రలో ముద్దు పెట్టానని ఇప్పుడు పెద్ద ఫ్లెక్సీలు వేసుకుని ఊరు అప్పుడు పట్టిలాలు మోగించుకుంటూ తిరగమను, అప్పుడు గొప్పగా ఉండదు. కేసులు నా మీద పెట్టుకుని నేను అవినీతి పరుడు కాదంటే ఎట్టా? ఎన్ని స్టేలు తెచ్చుకున్నాడు ఆయన? మనం ఏ తప్పు చేయనడైతే స్టేలు ఎందుకు తెచ్చుకున్నావు? సరే ఎలాంటి పిటిషన్లు వేసుకున్నా కూడా కోర్టు కొట్టివేయటము, వాయిదాలు వేయటము, ఎలా చూడొచ్చు సార్? అది చట్ట పరిధులు కొన్ని మానవులకు మాట్లాడితే పరిధులు ఉంటాయి. ఆ పరిధి నుంచి మేము మాట్లాడకూడదు. న్యాయ వ్యవస్థల గురించి అంత సంస్కారహీనం కాదు. సంస్కారహీనులు అయితే మాట్లాడతారు, నేనైతే కాదు. సార్ చంద్రబాబు గారు ఒకప్పుడు నాకు 73 ఏళ్ళు వచ్చావు, నేను యువకుడిలా పనిచేస్తాను అన్న వ్యక్తి అనారోగ్య కారణంగా బయటకు వచ్చారు సార్ బెయిల్తో. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒక వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళు ఉత్సాహంగా ఆది నాయకుడే అనారోగ్యంగా ఉన్నాడు, ఇబ్బందిగా ఉన్నాడు అంటే వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. దానికోసం చెప్పే సైకాలజీ ట్రీట్మెంట్ జనానికి పబ్లిక్గా నేను ఉత్సాహంగా ఉన్నాను, నేను పనిచేస్తానని చెప్పి వాళ్ళ వ్యవస్థని కదుపుకుంటూ ఉంటాడు. లేదు ఈయన అనారోగ్యంతో ఉన్నాడంటే పోయేవాడు అప్పుడు మనకెందుకు అని పారిపోతారని దాంతో పోల్చి చూసుకోవాలంతే. దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.